మీరేదో పెద్ద పోటుగాడని చెప్పారు, ఇంతేనా? ఏయ్ పోవే, చాలు, నీకిదే ఎక్కువ. పెద్ద అందగత్తు అనుకుంటున్నావా? ఒక్కరికే అని చెప్పి నాకు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు, కానీ చూస్తుంటే మిమ్మల్ని కూడా నేను సంతోషపెడతానులే, రండి. రే ఆనంద్ బాబు, స్కూల్ పిల్లలాగా అన్నయ్యని తీసుకొచ్చావేంట్రా? ఆధ్యాత్మిక విషయం అయితే చర్చిలో మాట్లాడుకోవచ్చు, సొంత విషయం కదా స్వామి, అందుకే మీ ప్లేస్కే వచ్చాం. ఏంటి ఫాదర్, ఒకడ దెబ్బలు తినడం సరిపోదా? కుటుంబం అంతా దెబ్బలు తిని వెళ్ళాలా ఏంటి? ఈ పవిత్రమైన శిలువ మీద రక్తం పడినా పర్వాలేదా? ఇతను చెప్పింది కూడా కరెక్టే. ఏంటి ఫాదర్, వెటకారంగా ఉందా? ఈ స్వామి కోసం ఫ్యాక్టరీలో 600 మంది పనిచేస్తున్నారు. ఒక్క విజిలేస్తే చాలు, అర్థమైందా? మీ తమ్ముడు అనవసరంగా ఫ్యాక్టరీలోకి వచ్చి గొడవ చేశాడు, చూస్తూ ఊరుకోమంటావా? అందుకే 2 తగిలించి స్టేషన్కి పంపించాం. చమ్ముని కొట్టావు, అందుకే అన్న కొండ దిగి వచ్చాడు. నువ్వు ధైర్యంగా విదిలేసుకో స్వామి. అరుణ్, నీకు నాకు ఎటువంటి గొడవలు లేవు, అనవసరంగా నాతో పెట్టుకో. ఈ ముద్దుగుమ్మ పేరేంటి? అన్నా నిన్నే అడుగుతున్నారు. ఈ ముద్దుగుమ్మకి నువ్వు ఎంత ఇచ్చావేంటి? ఈ ముద్దుగుమ్మకి ఎంత ఇచ్చినా తక్కువేలే. ఏ జిముక చెప్పాజో, ఏ జముక చెప్పాజో, ఈ ముద్దుగుమ్మ ఈ పాండ్యకే సొంతం. ఈ ముద్దుగుమ్మ నిన్నెత్తుకుపోతాలే. నువ్వు నాకు సరైన చోటి, నేను నీకు సరైన చోటి, మన ఇద్దరం కలిస్తే ఇక అవుతాది మచ్చాదేటి. ఆమె ఏం చెయ్యొద్దయ్యా, ఆమె వల్ల నేను బతుకుతున్నానయ్యా. అయ్యా ఆమె ఏం చేయకండి అయ్యా. అయ్యా నా కడుపు కొట్టొద్దయ్యా, మీకు దండం పెడతానయ్యా. పెద్ద మనసు చేసుకుని తన్ని వదిలేయండి అయ్యా, వదిలేయండి అయ్యా. అయ్యో కొండ దిగొస్తాను కానీ పెద్ద మనసు చేసుకోవడానికి నేనేమైనా నీలాంటి సాధారణమైన మనిషినా? అరుణ్ పాండి అంట్రా. అరుణ్ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి నేను రాణిలాగా బ్రతికేదాన్ని, నాకు ఎటువంటి సమస్య రాలేదు. కానీ అరుణ్ ఒక సైకో సార్. వాడు ఎప్పుడు ఏం చేస్తాడో వాడికి తెలీదు. వాళ్ళ తమ్ముళ్ళకి కూడా వాడిని చూస్తే చాలా భయం. రితేష్కి నేను చాలాసార్లు చెప్పాను, కానీ వాడు వినలేదు. రమణని కొట్టేశాడు. కొట్టేసి వాడు బాగానే పైకి వెళ్ళిపోయాడు. వాడి తమ్ముడిని కొట్టిన వాడి కోసం ఇప్పుడు అరుణ్ పాండ్యా రాబోతున్నాడు. అన్న ఏ బండ్లో వెళ్తున్నాడో తెలీదు, ఎందుకన్నా మంచిది ఆకిస్ కూడా తీసుకో. సరే సార్. రే ఇదిగో, ఆ బండి కూడా స్టార్ట్ చేసి పెట్టు. సార్ అన్నొచ్చాడు. వైజాగ్ వెళ్ళాలి. నేనేమైనా అమెరికా వెళ్ళాలని చెప్పానా ఏంటి? త్వరగా కార్తీ, అలాగే సార్, త్వరగా. అప్పులిచ్చే సెటును చూశాను, మొట్టమొదటిసారిగా అప్పు తీసుకున్న సెటును చూస్తున్నాను. అప్పు చేసిన వాడు ఎలాగో చేశాడు, వెళ్ళి వెళ్ళి ఆ అరుణ్ పాండ్యా గ్రూప్ దగ్గర చేయాలా? అలా చూడొద్దురా. నువ్వు చూసే ఆ చూపు నన్ను పెద్ద ఆఫీసర్లా ఫీల్ ఎలా చేస్తుంది.
మీ నాన్నని చంపిన వాడిని వెతుక్కుంటూ ఆ స్పాట్కి వెళ్ళాను. ఆ ప్రాంతం మా స్టేషన్ పరిధిలోకి రాకపోయినా రితేష్ జైన్ యాక్సిడెంట్ గురించి ఏదైనా ఆధారం దొరుకుతుందేమో చూద్దామని నేనే స్వయంగా ఆ చోటుకి వెళ్ళాను. ఆ చుట్టుపక్కల ఉన్న అందరినీ విచారించడం మొదలుపెట్టాను. యాక్సిడెంట్ జరిగింది తెల్లవారుజామున కాబట్టి ఎవరికీ ఏమీ తెలియలేదు. నేను కూడా ఎంతో ప్రయత్నించి చూశాను. ఆటో వాళ్ళని అడిగాను, సిగ్నల్లో ఉండే సీసీటీవీని గమనించాను, అన్ని ఫుటేజ్లు చెక్ చేశాం. బ్లైండ్ స్పాట్లో యాక్సిడెంట్ జరిగినందువల్ల ఏ ఆధారం దొరకలేదు. యాక్సిడెంట్ని స్వయంగా చూసిన సాక్షి మాత్రం ఉంది. తను ఒక అమ్మాయి. ఆమె చెప్పిన దాన్ని బట్టే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. తనైనా నేరుగా కలిసి ఏం జరిగిందో తెలుసుకుందామని ప్రయత్నిస్తే ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఏదైనా లీడ్ ఉంటే చెప్పు అన్నారు. అనవసరంగా విట్నెస్ని డిస్టర్బ్ చేయొద్దని కండిషన్గా చెప్పారు. పై అధికారులు ఇచ్చే ఆజ్ఞల్ని తూచా తప్పకుండా పాటిస్తాను. ఎందుకంటే నేను ఒక సాధారణ హెడ్ కానిస్టేబుల్ని. రితేష్ జైన్ చంపింది ఎవరూ తెలియలేదు. మధ్యలో ఈ అరుణ్ పాండ్యా ఒకడు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా ఒక పోలీస్ అధికారిగా నేనేమీ చేయలేనమ్మా. సార్, నేను నిన్న స్టేషన్ నుంచి ఇంటికి రావడమే చాలా పెద్ద విషయం సార్. అలాంటిది మళ్ళీ నేను స్టేషన్కి వచ్చాను అంటే ఇంకా నా పని అంతే సార్. మీరే ఏదో ఒకటి చేయాలి సార్. ఒంటరిగా నిలబడి ఎదిరించి పోరాడలేనమ్మా. అందుకు నాకు శక్తి లేదు. 55 ఏళ్ళు వచ్చాయి. ఇంకొన్ని మాసాలు రిటైర్ కాబోతున్నాను. నాకంటూ ఓ కుటుంబం ఉంది. విష్ణు, ఆ, అన్న ఫుల్ అయిపోయాడు. నువ్వే చూసుకో, మేము వెళ్తున్నాం. క్వార్టర్ తాగితేనే పడిపోతాడు. మీరేమో ఫుల్ ఇచ్చారు. ఇక అన్న కోమాలోనే. చూసుకో. నువ్వు ఇవ్వాల్సింది ఏదైనా ఉంటే ఇప్పుడే ఇచ్చేయి. ఆ తర్వాత బండి నడిపేటప్పుడు నీకు మూడ్ వచ్చి యూనో. ఇలా చూడు, అయిందేదో అయిపోయింది. ఇక దాని గురించి సరదా కూడా మాట్లాడద్దు, సరేనా? సార్, కారు కీస్ ఇంకా నా దగ్గరే ఉన్నాయి. వీళ్ళ నాన్న చేసిన తప్పేంటంటే ఆ అరుణ్ పాండ్యా తమ్ముడిని కొట్టుండకూడదు. అంకుల్, ఆయన ఏదో తప్పు చేసుంటారు, అందుకే నాన్న ఆయనని కొట్టుంటారు. మా నాన్న ప్రతిసారి ఒకటి చెప్తూ ఉంటారు. ఆ దేవుడు ఆయన మీద మనం ఎంత విశ్వాసంగా ఉన్నామని పరీక్షించడానికి శోధిస్తూ ఉంటాడు. ఆయన మీద కొంచెం నమ్మకం ఉన్న వాళ్ళు వాళ్ళ కష్టాలను తలుచుకుంటూ బాధపడుతూ ఆ దేవుణ్ణి తిడుతూ ఉంటారంట. కానీ ఆయనని పూర్తిగా నమ్మే వాళ్ళకి ఆ దేవుడే ఏదో ఒక రూపంలో వచ్చి ఆ కష్టాల నుండి కాపాడతారంట. మా నాన్నగారు చెప్పింది నేను పూర్తిగా నమ్ముతున్నాను అంకుల్. అభిరామ్కి ఏమైంది? తెలీదు సిస్టర్. నువ్వే కొట్టావని తెలిస్తే ఇంకంతే. సిస్టర్, నిజం చెప్పు. నేను కొట్టలేదు. అక్కడ ఎవరెవరు ఆడుతున్నారు? సిస్టర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నవీన్, నువ్వు ఇలా రా. ఫాదర్ ఉన్నారా? డార్మిట్లోనే ఉన్నారు. నేను వెళ్ళి చూడొచ్చా? చూడొచ్చు. రా బాబు. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. నవీన్, నమస్కారం ఫాదర్. రండి రండి. పొద్దున్న ఫోన్లో చెప్పాను కదా ఫాదర్, అది ఈ కుర్రాడి గురించే. ఓ, హలో ఛామ్, వాట్స్ యువర్ నేమ్? గోవిందరాజ్, నిలబడ్డారంటే కూర్చోండి. థ్యాంక్ యూ ఫాదర్. హే స్కూల్లో చదువుతున్నావు ఛామ్? ఆయన ఎవరో నీకు తెలుసా? ఫాదర్ నీతోనే మాట్లాడుతున్నారు అభిషేక్. గోవిందరాజ్, నీకు ఆయన గురించి చెప్పమంటావా ఛామ్? సమాధానం చెప్పరా. గోవిందరాజ్, హీస్ పర్ఫెక్ట్లీ ఓకే. మీరే ఏదో కొంచెం కంగారు పడుతున్నట్లున్నారు. మీరు మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి. వెళ్ళండి. ఛామ్, హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్. యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు మేమంతా ఆయన చనిపోయారని అనుకున్నాం. కానీ ఆయన చెప్తూనే ఉన్నారు, మళ్ళీ నేను జీవం పోసుకుని తిరిగొస్తానని. ఆయన చెప్పినట్టే మళ్ళీ వచ్చారా? 3 రోజుల తర్వాత ఆయన్ని సమాధి చేసిన స్థలం నుంచే ఆయన యొక్క ఆనవాళ్లు మాత్రమే కనిపించాయి. అందరూ యేసుక్రీస్తు చనిపోయారనే అనుకున్నారు, కానీ అందరికీ ఆయన ప్రత్యక్షం అయ్యారు. ఫాదర్ ని చూసారా? చూశాను సిస్టర్. ఆ అబ్బాయి ఎవరు? అభిషేక్. స్టేషన్కి వచ్చిన ఒక కేసు. వాడు 5 ఏళ్ల వయసులో వాళ్ళమ్మ ఆత్మహత్య చేసుకుంది. 2 రోజుల క్రితమే వాళ్ళ నాన్న యాక్సిడెంట్లో. వాడికంటూ ఎవరూ లేరు సిస్టర్.
చూస్తే జాలిగానూ ఉంది, భయంగానూ ఉంది. వాడి జీవితం ఇలా అయిపోయిందేమిటో అని చాలా బాధగా ఉంది. సరే, నేనేదైనా హెల్ప్ చేద్దాం అనుకుంటే మనసులో స్థానం ఉంది కానీ ఇంట్లో స్థానం లేదు. నా భార్య బిడ్డల కనీస కోరికలు కూడా తీర్చలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను. ఆ విషయం మీకు కూడా తెలుసు. అందుకని వాడిని అలాగే వదిలేయలేను కదా. వాడిని ఒక మంచి ప్లేసుకి తీసుకొచ్చి జాయిన్ చేస్తే మనశ్శాంతిగా ఉంటుంది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ ప్రభువుకి సంబంధించి ఎవరు కూడా అనాథలు కాదు గోవిందరాజ్, మీరు దిగులు పడకండి. చాలా సంతోషం సిస్టర్.